రెండోది ఏంటంటే చూసారా మా దేశానికి ఎంత సపోర్ట్ ఉందో. అమెరికాకే కాదు ప్రపంచంలో ఎక్కువ సపోర్ట్ నాకు ఉంది. నేను కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షనిస్ట్ కాదు, నేను ఒక పీస్ఫుల్ వార్ ఫర్ పీస్ లాగా నేను పీస్కి పాటుపడతాను అని చెబుతూనే అది చేసే దాని మైండ్ సెట్ అంతా ఒక గుంట నక్కలా ఉంటుంది అనమాట. కమ్యూనిస్ట్ చైనా మైండ్ సెట్ 1962లో ఇండియా చూసింది, గాల్వాన్ వ్యాలీ టైంలో చూసాం, డోక్లాం వ్యాలీ టైంలో చూసాం, ప్రపంచంలో ఇప్పుడు జపాన్ దగ్గర సౌత్ చైనా సీ దగ్గర చూస్తున్నాం, తైవాన్ దగ్గర రీసెంట్గా నెల క్రితం అది ఫిలిప్పైన్స్పై ఏం చేసిందో చూసాం. ఈ విధంగా ఒక ఎక్స్పాన్షనిస్ట్ చైనా ఏదో నేను పీస్ఫుల్ కంట్రీ లాగా ఇది నక్కకి పులి చర్మం పులి మీద లేదా నక్క మీద మంచి జింక చర్మం తొడిగినట్టు తొడుక్కుంటుందన్నమాట. కానీ అది చాలా డేంజరస్ కంట్రీ అండి. 26 దేశాధినేతలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం 26 దేశాలు దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇందులో ముఖ్యంగా రష్యా, తర్వాత కిమ్ జాంగ్ ఉన్, ఇటు పాకిస్తాన్, ఇటు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అయితే చైనాకి సపోర్ట్ చేస్తాయి, తిరుగు లేకుండా సపోర్ట్ చేస్తాయి. కానీ మిగిలిన దేశాలు ఇప్పుడు మలేషియా అని, థాయిలాండ్ అని, లావోస్ అని, ఆఫ్రికన్ కంట్రీస్ అని, లాటిన్ అమెరికా కంట్రీస్ ఏంటంటే జస్ట్ దే కేమ్ అనమాట, దే అటెండెడ్. ఎందుకంటే రష్యా చైనా అనేది ఫ్రెండ్ కాబట్టి. అలానే అమెరికా